టుడే టుమారో. ఇప్పుడు నా ముందు ఉన్నారు ఒక ఫేమస్ సింగర్ అండి. ఆయనకి బిగ్ బాస్ విన్నర్ కంటే ఎక్కువ ఆర్మీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాగని ఈయన విన్నరా అంటే కాదండి, విన్నర్ కాకపోయినా సరే మన మనుషులందరినీ కూడా దోచేసుకొని ఈయనకి విన్నర్ కంటే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందరూ కింద కామెంట్స్ లో ఫైట్ చేస్తూ ఉంటారు, ఎందుకు ఈయన విన్నర్ అవ్వలేదు అని. ఈ సింగర్ కి అంత ఫేమస్ ఉన్నది అంటే నాకు ఇప్పుడు నేను వచ్చిన దగ్గర నుంచి నేను వింటున్న సాంగ్స్ ని బట్టి నైటింగేల్ మేల్ వర్షన్ అని కూడా అనుకోవచ్చు. నేనైతే కనుక అంతలా మునిగిపోతున్నాను ఆయన సాంగ్స్ లో. మరి ఇంకెందుకు ఆలస్యం, నేను మాత్రమే ఎంజాయ్ చేయాలా, మీకు కూడా ఎంజాయ్ చూపించాలి కదా. సో ఆ ఎంజాయ్మెంట్ మీకు చూపించేద్దాం. చల్లో హలో హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్ అండి. మీరు ఇప్పటి నుంచి పాటలు పాడుతూ ఉంటే, అంటే మీరు ఏం పాటలు పాడాలి అని చెక్ చేసుకుంటుంటే నాకైతే కనుక నేను వేరే లోకంలోకి వెళ్ళిపోయాను. నా ఇంట్రో కూడా నార్మల్ గా ఇంట్రో అనేది ప్రిపేర్ అయ్యాను, అది కూడా మర్చిపోయాను. అలా అయిపోయింది. సో ఎలా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు? చాలా బాగున్నాను. సో మీ జర్నీ ఎలా అనిపిస్తుంది? కమింగ్ టు దిస్ ఐమ్ ఫీలింగ్ సో ప్రౌడ్ అండ్ హ్యాపీ. చాలా ఆనందం అనిపించింది, మంచి సపోర్ట్ వచ్చింది. యాక్చువల్లీ చాలా మంది లైక్ బాగా పాడుతున్నావు, వీఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ అని చెప్పడం, ఫ్యామిలీ మెంబర్స్ లా కలిపేసుకోవడం, చాలా మంచి కనెక్టివిటీ ఉండింది అందరితోటి. టిల్ ఫినాలే వరకు కూడా జర్నీ అంతా కూడా చాలా బాగా జరిగింది. త్రూ అవుట్ ద జర్నీ మొత్తం పాజిటివ్ వైబ్ తోటి. అండ్ వేర్ ఎవర్ ఐ గో స్టిల్ పీపుల్ ఆర్ రికగ్నైజింగ్ మీ అండ్ దర్ కమింగ్ టు మీ అండ్ హ్యావింగ్ ఫొటోస్ అండ్ షేరింగ్ దేర్ మూమెంట్స్. బాగా అనిపించినవన్నీ చెప్తూ ఉంటారు, మంచి మంచి సాంగ్స్ వాళ్ళకి ఏమి ఇష్టమో నేను పాడిన వాటి నుంచి. సో ఫీలింగ్ సో హ్యాపీ అండ్ చాలా అదృష్టంగా భావిస్తున్నాను కదా. మీ జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఫస్ట్లీ నేను సింగింగ్ జర్నీ లైక్ స్కూల్ స్టేజ్ లేకపోతే మీకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? నాకు ఇంట్రెస్ట్ మా అమ్మగారు కల్పించారు. సో మా అమ్మగారికి ఇష్టం యాక్చువల్లీ సంగీతం అంటే. మేడం కూడా అమ్మ పాడారు, బట్ షీ లైక్ సింగింగ్. అంటే పాడతారు మామూలుగా, మన ఇంట్లో హమ్ ఎలా చేస్తాం అలాగే హమ్ చేస్తూ ఉంటారు. బట్ తనకి ఏంటంటే తను నేర్చుకోలేకపోయారు కాబట్టి ఆ కోరిక నా మీద రుద్దారు అనమాట. ఇంకా సో ఫస్ట్ లో యూకేజీ నుంచి నన్ను స్కూల్లో మాకు ఒక మ్యూజిక్ క్లాసెస్ జరిగేవి కరికులం లాగా. సో వాటి నుంచి స్టార్ట్ అయింది నా జర్నీ. భాస్కర్ గారు అని ఆయన దగ్గర క్లాసికల్ స్టార్ట్ చేశాను. బట్ ఎప్పుడు ఏంటంటే కన్సిస్టెంట్ గా నేను నేర్చుకోలేదు అనమాట. మధ్యలో ఆపేయడం వెళ్ళడం నాకు ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండేది కాదు. వన్స్ 7th 8th వచ్చిన తర్వాత మళ్ళీ ఉమాదేవి గారి దగ్గర నేను నేర్చుకోవడం జరిగింది. సో క్లాసికల్ నేర్చుకుంటూ లైట్ మ్యూజిక్ అది కూడా 2 years వెళ్ళాను. లైట్ మ్యూజిక్ రామాచారి సార్ దగ్గరికి 2 years వెళ్ళాను. ఆ తర్వాత 10th ఇంటర్ అందరికి తెలిసినవే జేఈ మెయిన్స్ ఎంసెట్ అని చెప్పి ఇంట్లో సో ఇంకా వాటిల్లో పడిపోయాం యాక్చువల్లీ. సో ఆ తర్వాత బీటెక్ వచ్చిన తర్వాత లైక్ ఫెస్ట్ అవి జరుగుతాయి కదా, కాలేజ్ ఫెస్ట్, వాటిల్లో నేను పార్టిసిపేట్ చేయడం అనమాట, విజ్ఞాన్ కాలేజ్ నుంచి. సో వాటిల్లో నేను పార్టిసిపేట్ చేయడం. సో వాటిలో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఇట్లానే అప్పుడు లాక్డౌన్ వచ్చేసింది అందరికి, ఇంకా 2 years వెళ్ళలేదు ఎవరు. సో ఆ గ్యాప్ లోనే జీ వాళ్ళు ఆన్లైన్ ఆడిషన్స్ కండక్ట్ చేస్తున్నారని మా ఫ్రెండ్ సృజన నాకు వాళ్ళు చెప్పారు. సో ఆవిడ చెప్పడం తర్వాత నేను అప్లైడ్ ఆన్లైన్ ఆడిషన్స్. సో ఫ్రమ్ దర్ ఇట్ స్టార్టెడ్, ఫ్రమ్ జీ టు జీ సరిగమప టు జీ సరిగమప ఛాంపియన్షిప్ అండ్ ఫ్రమ్ దర్ సూపర్ సింగర్స్ అండ్ హియర్ ఐఎమ్ రైట్ నౌ. జీ తెలుగులో మీరు పాడినప్పుడు చాలా మంది ఫేమస్, అంటే ఫ్యాన్స్ ఎక్కువైపోయారు. ఫేమస్ అనేది చాలా తక్కువేమో కానీ ఫ్యాన్స్ ఎక్కువైపోయారు మీకు, రియల్లీ చాలా అంటే చాలా. అండ్ ఎప్పుడైతే కనుక ప్రదీప్ గారు మీకు హెల్ప్ చేశారో ఆ రీల్ అనేది చాలా అంటే చాలా ట్రెండ్ అయిపోయింది. సో ఎవరు పవన్ కళ్యాణ్ అనుకుని చూసాం. సో ఎలా అనిపించింది ప్రదీప్ గారు అలాగే మీకు హెల్ప్ చేయడం? ఇట్ వాస్ ఆల్ స్పాంటేనియస్ థింగ్ అండి. ఆన్ స్టేజ్ అసలు అన్న డెసిషన్ తీసుకోవడం. సో ఆబ్వియస్లీ మా పరిస్థితి ఎలా అంటే ఫస్ట్ ఇంకా సరిపోక డిగ్రీకి వెళ్ళిపోదాం, బీటెక్ కూడా అవసరం లేదు అనుకున్నాం. బట్ ఆ స్టెప్ ఎందుకు వేసామో దేవుడు మాతో ఎందుకు వేయించాడో తెలియదు. అమ్మ ఇంక సరేలే ఏం కాదు బీటెక్ చేయొద్దు అని చెప్పి వీఆర్ ఇంటూ బీటెక్. సో బీటెక్ వచ్చిన తర్వాత ఒక్కసారి ఇందులోకి వచ్చిన తర్వాత అన్న ఫీ కట్టడం అనేది అంటే వి డోంట్ నో, దేవుడు ఆ రకంగా మాకు హెల్ప్ చేశాడు ప్రదీప్ అన్న రూపంలో. సో 3 years అప్పటి నుంచి ఆ షో జరుగుతుంది. నేను 2nd year లో ఉన్నాను అప్పుడు. సో ఫ్రమ్ 2nd, 3rd, 4th 4 years ఫీజ్ మొత్తం అన్ననే కట్టడం జరిగింది. సో ఆ రకంగా ఐ ఫినిష్డ్ మై బీటెక్ అండ్ విత్ 4 jobs ఇన్ మై హ్యాండ్. సో ఆ 4 jobs కూడా అన్న దగ్గరికి వెళ్ళి అన్న ఇట్లా అనగానే హీ వాస్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. అంటే లైక్ నేను వర్ది క్యాండిడేట్ పెట్టాను అన్నట్టు హీ వాస్ సో హ్యాపీ. And yeah, I'm working in ADP now. అవునా? ఓ కంగ్రాట్స్. Thank you so much. ఎవరు తీసుకున్నారు 4 jobs లో ఈ జాబ్ తీసుకొని? అంటే obviously different locations వచ్చాయి. ADP was in Hyderabad. Okay. And going with good package కూడా. So yeah. మీరు ఇక్కడ హైదరాబాద్ లోనే వర్క్ చేస్తున్నారు? ఓకే, మీది భీమవరం కదా? అంటే మా అమ్మ వాళ్ళది మొత్తం, నేను పుట్టి పెరిగింది మొత్తం హైదరాబాద్. సో అమ్మ వాళ్ళ ఊరు అదంతా మాత్రం భీమవరం సైడ్. ఓకే, ఇంటికి వెళ్తుంటారా అమ్మమ్మ? అమ్మమ్మ వాళ్ళు ఉంటారా? ఓకే, అమ్మమ్మ గారితో ఎప్పుడైనా పాడుతూ అల్లరి చేస్తూ ఉండేవాళ్ళ?
అంటే నేను వెళ్ళేవాడిని. నేను యాక్చువల్లీ పాడడం కన్నా అక్కడ ఫ్రెండ్స్ ఎక్కువ నాకు భీమవరం. లైక్ గర్ల్ ఫ్రెండ్స్? అంతా లేదు, మామూలుగా నేను ఫ్రెండ్స్ అంటే మా గ్యాంగ్ లో ఉంటారు అన్న వాళ్ళు అంతా, వాళ్ళతో ఎక్కువ బ్యాడ్మింటన్ అవన్నీ ఆడుతూ ఉంటాం. సో భీమవరం అటు సైడ్ వెళ్ళినప్పుడు సో వాళ్ళతో ఆబ్వియస్లీ ఇంటరాక్షన్ ఉంటుంది అమ్మ వాళ్ళతోటి, ఎక్కువ ఆడుకోవడానికి వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. ఇంకా వెళ్ళేది వెకేషన్ టైంలోనే, సమ్మర్ లోనే వెళ్ళేవాడిని ఊరికి. సో ఆబ్వియస్లీ ఎంజాయ్ చేయడానికి. చెప్పండి, నేను ఎవరికి చెప్పను అంటే. సీరియస్ గా చెప్తున్నా, నాకేమంటాడు చిన్నపిల్లాడిని. ఓకే ఓకే, చిన్నపిల్లలకి బీటెక్ అయ్యాక జాబ్ ఇస్తారా? ఇస్తారు నాలాంటి చిన్నపిల్లలకి ఇస్తారు. స్టార్టింగ్ జీ తెలుగు నుంచి ఇప్పుడు వరకు ఒక 3 years అవుతుందా, 4 years? 3 years అవుతుంది. 2022 was first season. 23, 24 3 years అవుతుంది. అంటే 3 years నుంచి మీరు చిన్నపిల్లడే. ఓకే, ఇంకా నేను ఇంకా పుట్టలేదు అయితే. అలా చెప్పుకోవాలి. మీరు మాత్రం వేరే చెప్పుకుంటున్నారు. సో వీళ్ళు అనుకుంటూ ఉంటారు ఆయన మంచి సింగర్ కదా, నీ సోది ఏంటి అని ఒక సాంగ్ పాడితే. మీది ప్రైవేట్ సాంగ్ ఒకటి ఉంది కదా, మన సాంగ్ తోనే స్టార్ట్ చేద్దాం. మంచిగా వెన్నెలవే సాంగ్ పాడతారు. నిన్నిలా చూసానే, కళ్ళలో దాచానే, రెప్పలే వేయనంతగా కనుల పండగే. నిన్నిలా చూసానే, అడుగులే తడపడే నీ వల్లే, ఏ గుండెలో వినపడిందిగా ప్రేమ చప్పుడే. నిన్ను సరిపోయే నా ప్రాణం, కోరనేమో నిన్నే ఈ హృదయం, నా ముందుందే అందం, నాలో ఆనందం, నన్ను నేనే మర్చిపోయేలా ఈ క్షణం, ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా, ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవ్వాలేరా, ఈ వర్షానికి స్పర్శ ఉంటే నీ మనసే తాకేనుగా, ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవ్వాలేరా. నైస్, సూపర్. కానీ నేను మీ ప్రైవేట్ సాంగ్ అడిగాను. వెన్నెలవే ఒకటి ఉంది కదా మీ ప్రైవేట్ అది అన్నారు కదా, అది కూడా చూస్తాం. యాక్చువల్లీ ఇది ప్రైవేట్ సాంగ్, అందరం విన్న తర్వాత సింగర్ ఎవరా అని సెర్చ్ చేసి మరి చూసాం. అంత బాగుంది ఇది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే సిద్ శ్రీరామ్ గారు ప్రైవేట్ సాంగ్స్ ఇలా ఉంటాయి కదా, అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఇది. థ్యాంక్ యూ సో మచ్. నీ ఊహలతో నామదినే, గుర్తులతో నాయతనే, కాల్చొద్దే వదిలేలా, మార్చొద్దే నన్ను శిలలా, చెలిను దూరం అయితే ఆగే నా ఊపిరిలా, సెలవంటూ నా కథనే వెలివేస్తావా, వెళ్ళిపోకే చెలి, ఇలా ఒంటరి చేసి దూరమైతే సఖి, ఎలా కన్నీరాగేది వెన్నెలవే, నడిచి కట్టిలో వదిలేస్తావా, బాధములే నా దారినిలా, నిన్ను చేరకుండా వెలివేస్తావా. సూపర్. ఆ వెన్నెలవే సాంగ్, ఈ వెన్నెలవే సాంగ్ రెండు కూడా మంచి హైప్ లో ఉండేవి. లూప్ లో విన్నాం ఇదే మేమైతే గనక, మా గర్ల్స్ అందరం కూడా. సో సూపర్ సాంగ్స్, సూపర్ టాలెంట్ అదంతా కూడా. మీరు అంటే ఎక్కడ నేర్చుకోలేదా ఇవన్నీ? ఉమాదేవి గారి దగ్గర ఎక్కడ నేర్చుకున్నారు? ఉమాదేవి గారి దగ్గర, భాస్కర్ గారి దగ్గర క్లాసికల్ నేర్చుకున్నాను. బట్ నేర్చుకున్నంత వరకు అంటే కన్సిస్టెంట్ గా నేర్చుకోలేకపోయానండి, అంటే సగం అయిపోయింది అనమాట. సో ఆ తర్వాత లైట్ మ్యూజిక్ రామాచారి సార్ దగ్గర నేర్చుకున్నాను. సో అది ఒక 2-3 years వరకు సార్ దగ్గర నేర్చుకున్నాను. వన్స్ అంటే ఇంకా తర్వాత చాలా గ్యాప్ వచ్చేసిన తర్వాత got into this field. ఇక్కడ సరిగమప అయ్యింది. దీంట్లో మీరు లాస్ట్ నెంబర్ 3 వరకు టాప్ 3 వచ్చారు. మీది ఇన్స్టాలో 4464 కదా, 4 అనేది మీ లక్కీ నెంబర్? అలా అని కాదు, ఇన్స్టాలో 4464 చాలా మంది అడుగుతారు వాట్ ఇస్ 4464 అని. యాక్చువల్లీ అది నా 10th హాల్ టికెట్ నెంబర్. 1723104464 ఇస్ మై 10th హాల్ టికెట్ నెంబర్. నేను అప్పట్లో నేను క్రియేట్ చేసుకున్నప్పుడు ఫస్ట్ పవన్ కళ్యాణ్ కూడా చేసుకోలేదు. నేను అప్పటిదాకా నాకు ఇన్స్టా లేదు. నేను లైక్ సరిగమపాకు వచ్చాక నేను ఇన్స్టా క్రియేట్ చేసుకున్నాను.
సో అది యాక్చువల్లీ ఫస్ట్ నేను చేసుకున్నప్పుడు మామూలుగా ఏదో ఒక ఐడి ఉండాలి, అది యాక్సెప్ట్ చేయట్లేదని యశ్వంత్ 4464 అని పెట్టుకున్నా. యశ్వంత్ ఎవరు? నా పేర్లోనే ఉంది, యశ్వంత్ అని ఉంది. అదేంటి? సాయి యశ్వంత్ పవన్ కళ్యాణ్ నా పేరు యాక్చువల్లీ. ఓకే సో సో పవన్ కళ్యాణ్ ఇంకా స్క్రీన్ నేమ్ అయిపోయింది యాక్చువల్లీ. ఓకే. సో యశ్వంత్ 4464 అని పెట్టుకున్నా. ఆ తర్వాత వన్స్ ఇంక ఇలా వచ్చేసిన తర్వాత అందరికి పవన్ కళ్యాణ్ అని పరిచయం అయ్యాను కదా. సో వాళ్ళు కూడా చేంజ్ Change చేసేసాయి నేమ్ చేసుకోమన్నారు. అంటే అదే పవన్ కళ్యాణ్ 4464 బాగుంది ఉంచేసాను ఇంకా అలాగే. అసలు ఎవరు కూడా అనుకోరు చాలా మంది బర్త్డే అన్నా అది ఆబ్వియస్లీ అయ్యి ఉండదు. చాలా మంది 64 లో అడిగారు పుట్టారు అనుకో ఎవరు అనుకోలేదు. అలా చాలా మంది అడిగారు యాక్చువల్లీ క్వశ్చన్. సో 4464 is my 10th హాల్ టికెట్ నెంబర్ యాక్చువల్లీ. బాగా టాపర్ అయ్యారండి అప్పుడు ఏమన్నా ఆబ్వియస్లీ రఘువరన్ బీటెక్ అలా సైకిల్ ఏమన్నా కొనిచ్చారా? యాక్చువల్లీ 10th లో 9.5 CGPA. ఓకేనా? Yeah. ఓ సూపర్. అక్కడతో ఆగిపోయిందా మన టాపర్స్? లేదు లేదు, నేను ఇంటర్ లో 950 నా స్కోర్. ఓకే. బీటెక్ లో నా CGPA అవుట్ ఆఫ్ 10 పాయింట్స్ నాది 8.42. సో విజ్ఞాన్ నుంచి బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ అవార్డు కూడా నాకే వచ్చింది. నేను చదువుకునేటప్పుడు నాకు టీచర్స్ తప్పు నేర్పించారు. ఎందుకు? రాముడు మంచి బాలుడు అన్నారు, పవనుడు మంచి బాలుడు. కదా, మంచి బాలుడే actually, yeah. కదా. Yeah. సో ఇంత గ్రేడ్ నేను అనవసరంగా అడిగాను. అయ్యో, చెల్లి. మా వాళ్ళు రేపు నుంచి మా అమ్మ ఆటలు కాడితేస్తుంది, మంచిగా చదువుకొని సింగర్ అయ్యారు, నువ్వేమో ఏంటి అని. కానీ మీలాంటి వాళ్ళు మా లాంటి వాళ్ళకి ఇలాగా స్క్రీన్ ముందు ఇలా చెప్పకూడదు. బ్యాక్ బెంచ్ యాక్చువల్లీ నేను ఐ యూస్ టు సిట్ ఇన్ బ్యాక్ బెంచ్ యాక్చువల్లీ. నేను బ్యాక్ బెంచ్ ఇది ఇంకా చెప్పకూడదు. నేను కాకపోతే మార్క్స్ వచ్చేవి అంతే. మార్క్స్ వచ్చేసినాయి. ఆయన తప్పు లేదంటా వదిలే, మమ్మీ ఆయన తప్పు లేదంటా వదిలే. సో సూపర్. మమ్మీ డాడీ ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మీరు ఎంత రేంజ్ కి వచ్చారు? సో ఆబ్వియస్లీ దే ఆర్ ఫీలింగ్. సిబ్లింగ్స్ ఉన్నారా? సో మా అక్క ఉండేవారండి యాక్చువల్లీ. సో తను ఫిజికల్లీ మెంటలీ కొంచెం హ్యాండిక్యాప్డ్ అనమాట. సో అంటే ఇంకా తను చిన్నపిల్లని చూసుకున్నట్టే చూసుకోవాలమ్మ. సో ముందు నుంచి నన్ను అక్కని ఇద్దరిని చూసుకోవడం అయ్యేది అమ్మకి. సో అమ్మ స్కూల్లో ట్యూషన్స్ తీసేసి అవి ట్యూషన్స్ చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. సో 4:30 వరకు నా స్కూల్ అయితే, ఆ తర్వాత నుంచి అమ్మ వెళ్ళి ట్యూషన్స్ చెప్పేవారు స్కూల్లో. సో ఆ తర్వాత నేను అక్కని చూసుకునేవాడు అనమాట. సో మా అక్క యాక్చువల్లీ సో నా 10th ఎగ్జామ్స్ అప్పుడు షీ ఎక్స్పైర్డ్ యాక్చువల్లీ. 10th ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు బయాలజీ ఎగ్జామ్ అప్పుడు అనుకుంటా, బయాలజీ ఎగ్జామ్ అప్పుడు షీ ఎక్స్పైర్డ్ యాక్చువల్లీ. సో ఆ న్యూస్ విన్న తర్వాత ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళారా? తప్పలేదండి ఇంకా ఎగ్జామ్స్. చాలా చాలా కష్టం కదా అసలే. ఓకే ఓకే.